రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుని ప్రచార రథంలో ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా చేరుకుని ఆర్డీఓ సుధాసాగర్ కి నామినేషన్ పత్రాన్ని అందించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే తన నామినేషన్ ఎంతో గొప్పగా జరిగిందని, ఈ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తానని అన్నారు. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వరకు బైక్ ర్యాలీగా సుభాష్ ప్రచార రథం కూడా బయలుదేరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. దారి పొడుగున సుభాష్ కి ప్రజలు అభివాదం తెలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి. ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయ వల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా మహిళలతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఇక్కడతో అలసత్వం అనేది ఉండదు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ, టికెట్ ఆశించిన నా సహచరులు, ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే త్వరలో వచ్చేది 140 సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అనే విశ్వాసం